ఏం అందమే, ఇన్నాళ్ళు ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యానే. ఈ అమ్మాయి ఇదే మీరు చంపిన రిపోర్టర్ భార్య, కేసు పెట్టిన కరుణ. ఎలాగైనా సరే దీన్ని పట్టుకోండి. ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను. నీకు నేనున్నాను, నువ్వు 4 రోజులు ఇక్కడే ఉండవు. సైన్ చేయి. నేను సంతకం పెట్టలేను. కంపెనీకి 10 కోట్ల నష్టం వస్తుంది సార్, అందుకని. 10 రూపాయల కాఫీనే కాపాడలేకపోయావు, 10 కోట్ల రూపాయలను ఎలా కాపాడతావు? మీనాక్షి, మీనాక్షి నాకు కావాలి. ఎలాగైనా అందాన్ని నా సొంతం చేసుకోవాలి. హలో, ఎవరు నువ్వు? అచ్చం నీలాగే ఉన్నానంటే తెలియట్లా? నీ ఆత్మన్రా. ఎందుకొచ్చావు? నిన్నటి నుండి అదే మీనాక్షిని తాకిన దగ్గర నుంచి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావురా. క్రషర్లో వేసి నలిపేసిన ఫీలింగ్ వస్తోంది. భరించలేక బయటికొచ్చాను. ఎవరో నరాలు మెలిపెట్టినట్టు జివ్వున లాగుతున్నాయి. ఇంకొకసారి ఆ కొత్త స్పర్శ కావాలని తహతహలాడుతుంది. రక్తం వేడెక్కి పైనుంచి కింది దాకా సర్రమని ట్రావెల్ అవుతుంది. అందుకేరా నిన్ను సాటిస్ఫై చెయ్యాలని నరాలు చిట్లేలా ఆలోచిస్తున్నాను. ఆలోచించి ఏం చేస్తావు? మీనాక్షిని నాశనం చేస్తా. నీ మనసారా అనుభవిద్దువు గాని. అదేంట్రా, నువ్వొచ్చింది మీనాక్షిని చంపడానికి, ఆ నేరం క్రిష్గాడి మీద నెట్టి వాణ్ణి జైలుకు పంపడానికి. మరి ఇప్పుడేంటి ఈ కొత్త రూటు? పగ పాతది కాబట్టే రూటు కొత్తగా ఎంచుకున్నాను. అంటే మనసు గాడి తప్పిందన్నమాట కాదు. మీనాక్షి మీద మోజు పుట్టింది, దాని అందం మీద ఆశ పుట్టింది. ఇన్నాళ్లుగా చూడని అందం మీనాక్షిలో ఇప్పుడేం కనిపించిందో. కామానికి ఎమోషన్సేరా, లాజిక్స్ ఉండవు. కానీ నీ లైఫ్లో ఎంతో మంది అందగతులు నిన్ను కావాలనుకున్నారు, నీ ముందు క్యూ కట్టారు, ఎక్కడా చలించలేదు. అలాంటిది అదేరా ఆడదాని గొప్పతనం. రావణుడంతటి వాడే సీత అందం చూసి మోకరిల్లాడ్రా. మనమెంత. కానీ రావణుడు పడిపోయింది తమ్ముడి పెళ్ళానికి కాదురా. ఎవ్వడ్రా తమ్ముడు? నిన్నటిదాకా నాకు పెళ్ళామన్నారు, ఇప్పుడు వాడి పెళ్ళామంటున్నారు. పూట పూటకి ఆడదాని పోస్టు మారగా లేంది నా మనసు మారడం వింతేం కాదు. నేను మీనాక్షిని కావాలనుకోవడం తప్పేం కాదు. కానీ నీ ప్లాన్కి మీనాక్షి పడిపోతుందా? ఒప్పుకునే వరకు ముట్టుకోను అని ముచ్చు కూర్చోడానికి నేను ఎథిక్స్ ఉన్న రావణుణ్ణి కాను, అంతకన్నా రాక్షసుణ్ణి. పగతో వచ్చాను, కోరిక పుట్టింది. కోరిక కసిగా మారితే
మీనాక్షి నా ఒళ్ళో వాలడం తథ్యం. మీనాక్షి నాదైతే క్రిష్ గాడికి ఆస్తి దూరమై అనాథవడం ఖాయం. మీనాక్షి చూసావా భయం ఎంత భయంకరంగా ఉందో? అది నేను, ఆ భయమే నేను. ఒసేయ్, పైకి కనిపించే ఈ మాస్క్ నా లోపలుంటుంది, కానీ నువ్వు దాన్ని బయటకు తీసుకొచ్చేసావు. దాని వికృత రూపాన్ని చూసి నువ్వు తట్టుకోగలవా? నీ మీదకి దూసుకొచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోగలవా? ఎదుర్కోలేవు. ఎందుకంటే నేనెక్కడో దూరంగా ఉండను, నీ నీడలో ఉంటాను. నేనెప్పుడు మీద పడతానో ఊహించలేవు. ఆ రూపాలకి ప్రమాదాలకి సిద్ధపడి ఇంతదాకా వచ్చాను. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏం చూసుకునే ఇంత ధైర్యం? నా మొగుణ్ణి చూసుకుని. ఒసే, వాడు నీ మొగుడు కాదు, నా వాడు. నేను మనసిచ్చిన వాడు, నేను ప్రేమించిన వాడు. వాణ్ణెప్పటికీ నీ వాణ్ణి కానివ్వను. అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు, ఆ పైవాడు. ఏంటే పైవాడు? దేవుడు నిన్ను కాపాడతాడా? నేను జూలు విదిలిస్తే ఆ దేవుడు కూడా వణికిపోతాడు. నువ్వెంత? నేనెంతో ఈరోజు ఆఫీస్లో కల్లారా చూసావుగా. అందుకే వచ్చానే. నువ్వు చేసిన దానికి అక్కడే నీ అంతు చూసేదాన్ని. కానీ క్రిష్ ముందు నేను బ్యాడ్ అవ్వకూడదు, అందుకే సైలెంట్ అయ్యా. ఒక్కసారి అత్తయ్యని పిలుస్తాను, ఏమవుతుందో ఆలోచించుకో. పిలవే, పిలువు. నా ఆనందానికి, నా సంతోషానికి నువ్వే కాదు, ఎవడడ్డొచ్చినా లెక్క చేయను. ఒసే, నువ్వుంటున్న ఈ ఇల్లు నాది, నువ్వు పడుకుంటున్న ఈ గది నాది. ఈ ఇంటి కోడలుగా చెలామణి అవుతున్నావే, ఆ పోస్ట్ నాది. ఇవేవి నీకు దక్కనివ్వను. సంతోషం. చెప్పాల్సింది చెప్పావుగా, వెళ్ళిరా. వెళ్తానే, వెళ్తాను. అందలమెక్కానని విర్రవీగుతున్నావేమో. నిన్ను ఒక్కొక్క మెట్టు కిందకి దింపుతా. కృష్ణి నా సొంతం చేసుకుంటా. అతి తొందరలోనే నిన్ను వీధిలో నిలబెడతా. వస్తా.
ఏంటిదంతా? ఇది మందు, ఇది విందు. చూడండి, ఇది మీ బ్రాండ్ అనేటగా. కనుక్కుని మరీ తెచ్చాను. కరెక్ట్గా తెచ్చానా? మందు తాగేటప్పుడు చికెన్ కూడా తింటారటగా, అవి కూడా ఉన్నాయి. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఏ డ్రామా అయినా 4 గోడల మధ్య జరిగితేనే బాగుంటుంది. బజార్లో జరిగితే అసహ్యంగా ఉంటుంది కసా. నేను అడిగానా నిన్ను? ఎలాగో కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి సప్లయర్ని అడుగుతారు కదా, ఆ శ్రమ లేకుండా నేనే ఏర్పాటు చేశాను. కళ్ళు కాంపౌండా? దాన్ని పబ్ అంటారు. పేరు ఏదైతే ఏముంది సార్, చేసే పని అదే కదా. అంటే నన్ను పబ్బుకి వెళ్లకుండా ఆపాలనుకుంటున్నావా? మీ పరువు పోకుండా కాపాడదాం అనుకుంటున్నాను. ఏంటే నువ్వు నా పరువు కాపాడుతున్నావా? ఇంట్లో అయితే మీరొక్కరే, పబ్బులో అయితే 10 మంది ఉంటారు. కడుపులోకి వెళ్ళిన మందు ఖాళీగా ఉంటుందా? కామెంట్లు చేస్తుంది. అది విని బాధపడే బదులు ఇంట్లోనే తాగి ఆనందపడండి. ఓహో, అయితే అన్నీ తెలుసుకున్నావు అనమాట. నన్నే మీరు తెలుసుకోలేకపోతున్నారు సార్. అంత అవసరం లేదు, ఇష్టం అంతకన్నా లేదు. నేను నా మనసుకు నచ్చిందే చేస్తాను, నా ఇష్ట ప్రకారమే ఉంటాను. కానీ మీ ఇష్టానికి కష్టానికి ఈ ఇంట్లో ఓ పెద్ద ఆవిడ ముడిపడి ఉంది. అదే మీ అమ్మగారు. మీరిలా రోజు బయటకెళ్ళి తాగొస్తూ ఉంటే ఆవిడ బాధపడుతున్నారు. నా కోసం కాకపోయినా మీ అమ్మగారి కోసమైనా తాగుడు మానుకోండి. మానుకోలేకపోతే ఇంట్లోనే తాగండి. ఏయ్, 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 ఏయ్. నువ్వెవరా నాకు చెప్పడానికి? నా ఇంట్లో నేను తాగాలంటే నీ పర్మిషన్ కావాలా? దర్జాగా ఇంట్లోనే తాగలను. అదే నేను చెప్తున్నాను. కానీ నువ్వు చెప్తే వినను అంటున్నాను. అధికారం వచ్చింది కదా అని ఆర్డర్లు వేస్తే ఇక్కడెవరు వినేవాళ్ళు లేరు. పోవతలకే. ప్లీజ్ అర్థం చేసుకోండి. దయచేసి బయటికి మాత్రం వెళ్ళి తాగొద్దు. నువ్వు ఆగమంటే ఆగను, నువ్వు తాగమంటే తాగను. నాకు తాగాలనిపిస్తే తాగుతాను, నాకు నచ్చిన చోటుకి వెళ్తాను. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి సార్, కాదనట్లేదు. కానీ మీ ఇష్టం మీ అమ్మగారికి కష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉండకండి. దయచేసి బయటికి మాత్రం వెళ్ళకండి. ఆహా, బయటికి వెళ్ళకూడదా? ఇంట్లోనే తాగాలా? తీసుకో సార్, తీసుకో. సార్ ఏంటిది? పర్వాలేదు, బాగుంటుంది. ఇద్దరం కలిసి తాగుదాం. తీసుకో, తాగు. సార్, తాగు. వాంతి వస్తుంది. ఏం కాదు, గొంతులోకి వెళ్తే బాగుంటుంది. తాగు 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 సార్, తాగు. వద్దు సార్. ఛీ, కంపు. ఇదేలా తాగుతున్నారు సార్? కదా, వాంతొచ్చే వాసన విషయం లాంటి మందు. అయినా దీన్ని ముక్కు మూసుకొని ఊపిరి బిగబెట్టుకుని తాగుతున్నానంటే, అది కూడా బయటికి వెళ్ళి తాగుతున్నాను అంటే మందంటే ఇష్టంతో కాదు, నువ్వంటే అసహ్యంతో. వాసన చూస్తేనే గింగర్లు తిరుగుతున్నా. మరి నేనెందుకు తాగుతున్నాను? నీ వల్ల. నీ దరిద్రమైన మొహం చూడలేక, నీ ముందు ఇంట్లో ఉండలేక పబ్బుకెళ్ళి ఈ విషయాన్ని లోపలికి తోసి కాసేపైనా ప్రశాంతంగా ఉండాలి అని వెళ్తున్నాను. అలాంటి నా స్వేచ్ఛను చంపేయాలని చూస్తే నువ్వు చస్తావు. ఇంకెప్పుడు సలహాలు ఇవ్వాలని చూడకు, నన్ను ఆపాలని ట్రై చేయకు. జాగ్రత్త. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు.
ఏయ్ మీనాక్షి, మీనాక్షి! ఏయ్ తలుపు తీ, తలుపు తీవే! ఏయ్ తలుపు తీవే, తలుపు తీవే! ఏయ్ మీనాక్షి, డోర్ తీయమన్నా? మీనాక్షి తలుపు తీవే! ఏయ్ మీనాక్షి తలుపు తీవే! ఏయ్ మీనాక్షి! ఏయ్ తలుపు తీవే! తలుపు తీ! ఏయ్ మీనాక్షి తలుపు తీవే! తలుపు తీ! ఏయ్ తలుపు తీవే! తలుపు తీ! తలుపు తీవే! ఏయ్ మీనాక్షి! ఏయ్ తలుపు తీవే! తలుపు తీవే! ఏయ్ మీనాక్షి తలుపు తీ! ఏయ్ తలుపు తీ! ఏయ్ తలుపు తీ! ఏయ్ తలుపు తీవే! ఏయ్ ఏయ్ తలుపు తీవే! ఏయ్ మీనాక్షి ఏయ్ మీనాక్షి ఏ మీనాక్షి తలుపు తీవే తలుపు తీవే డోర్ తీవే ఏ మీనాక్షి 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 డోర్
కాఫీ. ఏమనుకుంటున్నావా నీ గురించి? సార్, నా ఇంట్లోకి వచ్చి నా గదిలోకి దూరి నన్ను కమెంట్ చేసేంత అధికారం నీకెక్కడదే? అది కాదు సార్. నేను నా సంతోషాన్ని దూరం చేశావు, భరించాను. నా అహాన్ని దెబ్బతీసావు, సహించాను. కానీ ఇప్పుడు నన్ను నీ చేతుల్లోకి తీసుకుని బొమ్మని చేసి ఆడించాలనుకుంటున్నావేమో. అది జరగదు, జరగనివ్వను. సార్, నా ఉద్దేశం అది కాదు సార్. మీరు తాగి ఏయ్! సార్, సార్, సార్ వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ వదిలేండి సార్, వదలండి సార్, సార్ వదలండి. ఒట్టేసి చెప్తున్నాను, మీనాక్షి చెయ్యి వదలను.